ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో గురుగ్రహం యొక్క సంచారం మేలు కలిగిస్తోందా లేదా కీడు కలిగిస్తోందా అన్న విధంగా ఆలోచనలు మారతాయి. ఈ రాశి నుండి 6వ స్థానంలోకి గురువు యొక్క ప్రవేశం కొన్ని ప్రతికూలమైనటువంటి ప్రభావాలని ఇచ్చినప్పటికీ అందులో కూడా మనం మంచి చెడులని ఎంచుకోగలుగుతాము. మంచి మనకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించండి. సహోదర సహోదరి వర్గంతో ఏవైతే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయో అవి కొలిక్కి వస్తాయి. దానికి తగినటువంటి విధి విధానంగా మనం తెగదెంపులు చేసుకోవడానికి కొద్దిపాటి ఆస్కారం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆదాయం పెరిగే మార్గాలని అన్వేషిస్తారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ముఖపరిచయం ఉన్నవారు మనల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. మన కష్టకాలంలో వాళ్ళు మనకు అండగా నిలుస్తారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కార్యాలయంలో మన సహోద్యోగులు సహచర బృందంలో వస్తున్నటువంటి మార్పుల్ని మీరు గ్రహించగలుగుతారు. వాళ్ళని తృప్తిపరచడం కోసం కొన్ని బెనిఫిట్స్ ఇచ్చే విధంగా, గిఫ్ట్స్ ఇచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనం చెప్పినటువంటి మాట వాళ్ళు వినాలి, మనకి సజావుగా పనులు సాగిపోవాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి, సోషల్ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన కళాశాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. ఒకానొక సందర్భంలో మనం ఎంచుకునే సబ్జెక్టు, ఎంచుకున్నటువంటి కళాశాలలో సమస్యలు ఎదురయ్యే విధంగా కొన్ని పుకార్లు వినటం, మనం ముందడుగు వెయ్యాలో లేదో అన్న విధంగా ఆలోచనలలో మార్పులు వస్తుంటాయి. ఒక సమస్య గురించి నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. మనలో మనం 10 సార్లు మాట్లాడుకున్నా, 100 సార్లు మాట్లాడుకున్నా వాస్తవాలు మనకి తెలియదు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మనం దాని మీద కాన్ఫిడెన్స్తో ఉండలేము. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏ విషయమైనా, వ్యవహారమైనా పెద్దవాళ్ళ పర్యవేక్షణలో ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము. మనం చదువుకునే చదువులు వాళ్ళకి తెలియనప్పటికీ వాళ్ళ లోకజ్ఞానం ముందర మన చదువులు ఎందుకు పనికిరావు. ఈ విషయాన్ని గ్రహించుకొని మెలగండి. ధనస్సు రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. పుష్కరాల సమయంలో పెద్దల పేరు మీద స్వయంపాకాన్ని గాని, పితృ కార్యక్రమాలను గాని ఖచ్చితంగా జరిపించండి. మంచి ఫలితాలనేవి సంప్రాప్తిస్తాయి.